వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరు ఆల్రెడీ thumbnail చూసారు కదా, వ్లాగ్ ఏంటి అని మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. సో మా అన్నయ్య అయితే మైసూర్లో ఉంటాడు. సో వాడి కోసం అయితే ఇప్పుడు మేము పచ్చడి చేస్తున్నాం, గోంగూర నిలవ పచ్చడి అనమాట. మేము ఎక్కువగా కొంచెం టమాటీ పచ్చడి చేసాము ఈ మధ్య. సో ఇప్పుడు కొత్తగా గోంగూర పచ్చడి కూడా పెడదాము, వాడు తింటాడు అని చెప్పేసి. మా నాన్నమ్మ అయితే గోంగూర కడుగుతుంది ఇప్పుడు. సో కడిగేసి క్లాత్ పైన పెట్టేసి, కాటన్ క్లాత్ పైన పెట్టేస్తే అది ఎండుతుంది కదా. సో దాన్నప్పుడు ప్రిపేర్ అయితే చేయొచ్చు. బ్లాగ్ అంతా క్లియర్ గా చూస్తే మీకు పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇంకైతే మేము, మా నాన్నమ్మ అయితే మంచిగా కడిగేసి ఇక్కడైతే ఎండబెట్టేసింది క్లాత్ పైన. ఇది మంచిగా వాటర్ అంతా పోవాలి, ఎవాపరేట్ అయిపోయి మంచిగా ఎండిపోవాలి. దాన్ని అప్పుడు మనం పచ్చడి అనేది చేసుకోవాలన్నమాట. సో ఎలాంటి చిన్న వాటర్ ఉన్న పచ్చడి అనేది పాడైపోద్ది. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి పచ్చడి, నిలవ పచ్చడి చేసేటప్పుడు. ఇంకా గోంగూరని ఎండబెట్టాను కదా, దాన్ని అయితే మధ్యాహ్నం 2 అలా అయింది. అప్పుడైతే తీసేసి మొత్తం ఒక పళ్ళానికి అయితే ఏరేసాను. సో ఈ విధంగా అయితే ఎండిపోయింది అనమాట. కొంచెం కూడా వాటర్ లేదు, గోంగూరలో ఉన్న వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయింది ఎండకి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, మేమైతే ఇలాంటి పచ్చళ్ళు చేసినప్పుడు పొయ్యినే ఉపయోగిస్తామన్నమాట. సో ఇంకా కడాయి పెట్టుకొని పొయ్యి పైన ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్లాక్గా ఫ్రై చేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చేంజ్ అయిపోద్ది. సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలు. ఇంకా దాని తర్వాత అవి పక్కకు తీసాక కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇంకా దాని తర్వాత అందులో మనం ముందుగా పెట్టుకున్న గోంగూరని కూడా యాడ్ చేసుకొని మంచిగా అట్ల పుల్లతోని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువ ఎండబెట్టేయడం వల్ల మాకు చూడండి కొంచెం కూడా పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ అవ్వలేదు, నూడిల్స్ పుల్లలాగా ఉండిపోయింది అనమాట. సో మీరు అలా ఎక్కువ ఎండబెట్టుకుని జస్ట్ వాటర్ పోయేలాగా గుడ్డతో తుడిసేయండి, సరిపోద్ది. గోంగూర వేగిపోయిన తర్వాత మిర్చిలోను వేయకుండా రుబ్బురోల్లోను రుబ్బుకోవాలి. అది టేస్ట్ బాగుంటుందా మిక్సీతో? మిర్చి కంట ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. పాపం మా నాన్నమ్మ దగ్గర గంట సేపు రుబ్బింది. మా నాన్నమ్మ కష్టం చూడలేక నేను కొంచెం తీసుకొచ్చి మిక్సీలో వేసాము. మా అమ్మ ఆఖరికి చెప్పింది వద్దని. ఇంకా మొత్తానికి మిక్సీ గిన్నె కూడా పోయిందనమాట. ఇంకా సర్లేండి, ఏ పని చేసినా మనకి తిట్లయితే తప్పవు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కడాయి పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, పప్పులు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనం ముందుగా చేసుకున్న పేస్ట్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇందాక నేను చూపించాను కదా, ఎండుమిరపకాయలు, మెంతులు, ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నామా, అది మంచిగా మిక్సీ పెట్టుకొని ఆ పౌడర్ ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటే ఇంకా మన గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్టీ గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసాము. ఇంకా దీన్ని మంచిగా ప్యాక్ చేసి మా అన్నకి పార్సల్ అయితే చేయాలన్నమాట. సో ఇదన్నమాట సంగతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.